నమస్తే అండి అందరికీ. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఫ్రైడే అండి వ్లాగ్ వచ్చేసరికి. అయితే మా ఇంట్లో నేను హెల్తీగా రోజు రెసిపీస్ ఎలా చేస్తాను, ఏంటి అందరికీ తెలిసిన రెసిపీసే. అయితే నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తానండి. అయితే ఎర్లీ మార్నింగ్ నేను తీసుకునేది ఏంటి అంటే డ్రై నట్స్ జ్యూస్ చేశానండి ఈరోజు. అయితే దానికోసం మీకు ఏం కావాలో ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూసేయండి. చూస్తున్నారు కదా! మనకి ఈ డ్రై నట్స్ జ్యూస్ కోసం మనకు కావాల్సింది ఖర్జూరం, అదేవిధంగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం, ఎండు ద్రాక్ష అనమాట. ఇవన్నీ ముందు రోజు రాత్రే నేను బాగా కడిగేసి సోక్ చేసుకున్నానండి. అవి మరుసటి రోజు ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి అన్నీ అందుతాయన్నమాట అండి. సో ప్రతిరోజు కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదండి. ఇంకా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ గురించి చూపిస్తాను రండి. అయితే ఈరోజు నేను పల్లీల చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ పల్లీల చట్నీ మీ అందరికీ తెలిసిందే ఎలా చేస్తారో ఏంటో. అయితే నేను చాలా సింపుల్గా చేస్తానండి. అదిగోండి పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు. వాటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ జీలకర్ర ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ వేసుకొని పల్లీలను బట్టి అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని అవి కూడా జస్ట్ తీసుకోవడమేనండి. అయితే మనకి పల్లీల చట్నీలో ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి ప్రోటీన్ చాలా అవసరం కదా! అదిగోండి 3 అంటే 3 పచ్చిమిరపకాయలు. నేను అంటే మా పిల్లలు తక్కువ తింటారండి కారం అనేది. అందుకే తక్కువ వేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఇష్టపడి తిన్నట్లయితే కనుక ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇందులోని ఒక్కటంటే ఒక్క వెల్లుల్లి రెబ్బండి, అలాగే కొంచెం ఉప్పు, అదే రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి. ఇవన్నీ వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పొడి రూపంలో దాచుకున్నారంటే మీరు మళ్ళీ ఇంకొకసారి పచ్చడి మనం జస్ట్ వాటర్ కలుపుకొని పచ్చడి చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అనమాట. ఇందులో పోపు దినుసుకు కూడా జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే నేను వేసాను. అంతకన్నా ఎక్కువ వేయలేదండి. ఇప్పుడు అందులో ఏంటంటే ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఆవాలు, జీలకర్ర ఇంతకుముందు తీసుకున్నాం కాబట్టి ఇంక వేయట్లేదు. ఇదిగోనండి చక్కగా మనకి పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. మనకి ఇంకొంచెం పలచగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకేనండి, చట్నీ తయారైపోయింది కదా! ఇంక ఈరోజు ఏంటంటే నేను సజ్జ రవ్వతో ఇడ్లీ, అలాగే ఇడ్లీ నొక్కుతో ఇడ్లీ కూడా చేస్తున్నానండి. మా ఇంట్లోని ఈ సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ పిల్లలకు అలవాటు చేయాలన్న ఉద్దేశంతో 2 రకాల ఇడ్లీ తయారు చేస్తున్నాననమాట. అయితే ముందు రోజు నేను రెడీ చేసిన ప్రిపరేషన్ అంతా మిస్ అయిందండి. ఏమనుకోకండి, నెక్స్ట్ టైం కంపల్సరీ నేను పెడతాను. అయితే మీకు ఇడ్లీ నూక ఎంత వేసుకోవాలో ఏంటో అందరికీ తెలిసిందే కదా! ఈ సజ్జ నూకతో అయితే మాత్రం ఒక కప్పు మినపప్పు తీసుకున్నారంటే 2 కప్పులు సజ్జ నూక తీసుకోవాలన్నమాట. ఆ సజ్జ నూకను కూడా ఎలా తయారు చేసుకుంటే బాగుంటుందనేది నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తానండి. అదిగోండి సింపుల్గా మనకు ఒక 5 మినిట్స్లో ఇడ్లీ తయారైపోయింది. అలా పిల్లలకి ఒక 2 ఇడ్లీ సజ్జ ఇడ్లీ, అలాగే 2 మనకి ఇడ్లీ నొక్కుతో చేసింది ఇస్తానన్నమాట. దీనివల్ల ఏంటంటే పిల్లలు నో అని చెప్పడానికి ఉండదు. కంపల్సరీ వాళ్ళకి అలవాటు అవుతుందని పెడుతూ ఉంటానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ దగ్గరికి వచ్చేసినట్లయితే ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. అయితే నేను ఎందుకు ఇంతలా చూపిస్తున్నాను అంటే వన్ డేని మనం హెల్తీగా మనకి రోజు అలవాటైన రెసిపీసే చేసుకుంటూ మనం హెల్తీగా ఎలా ఉండొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూసారు కదా, పప్పు నేను చాలా తక్కువ ఆయిల్ వేశాను. అందులోనే నేను చూపించినట్లుగా మొత్తం పోపు సామాన్ అంతా వేసుకున్నానండి. దీంతో పాటు జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు అనేది మనకి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. దీని బదులుగా వేరుశెనగ గుళ్ళు వేసుకున్నా సరే మనకి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. లాస్ట్ వీక్ మనం ముందుగా తరుముకున్న ఈ తురుము కూడా, క్యారెట్ తురుముని అందులో వేసేసాం అనుకోండి, చక్కగా మనకి ఒక 5 మినిట్స్లో తయారైపోతుందనమాట. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి పసుపు కూడా వేసేసాను. అయితే సాల్ట్ నేను స్టవ్ కట్టేసిన తర్వాత వేస్తానండి. దీనివల్ల ఎక్కువ సాల్ట్ మనం వేయాల్సిన అవసరం ఉండదు. తక్కువ సాల్ట్తోనే మనం సరిపెట్టేయచ్చు అనమాట. ఇది ముందు నుంచి అలవాటు చేసుకున్నాను. అయితే అన్నిటికీ అలా చేయను, కొన్నిటికి మటుకు
ఈ విధంగా సాల్ట్ లాస్ట్లో వేసుకుంటాను. ఇదిగోండి క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే టమాటా పప్పు చూపిస్తున్నాను. ఈ టమాటా పప్పు ఏంటంటే నేను ముందుగానే సోక్ చేసుకున్నానండి, నానబెట్టుకున్నానమాట. సింపుల్గా అయిపోతుందని నేను లాస్ట్లో తాలింపు పెట్టుకుంటానండి. ముందే పప్పులోని మన మ్యాంగో మామిడికాయ ముక్కలనేవి ముందే వేసుకోననమాట, నేను లాస్ట్లో వేస్తాను. అయితే చూడండి పోపు దినుసులు ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటానండి ఒకేసారి. ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి ఇలా పెట్టుకుంటే మన టెన్షన్ లేకుండా ఈజీగా వంట చేసుకోవచ్చండి. అలా పోపు దినుసులన్నీ వేసేసి ముందుగానే ఫ్రై చేసేసుకుంటానండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తాను నేను. అయితే నేను నెయ్యి వేసానండి. మామూలు పప్పులో అయితే యాక్చువల్లీ నేను నెయ్యి వేస్తాను. నెయ్యి వేసిన తర్వాత పోపు దినుసుల తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేసానండి. వేసేసి అవి జస్ట్ మరీ మనకి ఆయిల్లో మగ్గాల్సిన అవసరం లేదండి. ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకుంటే చాలు. అదిగోండి జస్ట్ ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకునే పప్పుని అందులో వేసేసుకుంటే, ఉడికించిన పప్పుని చక్కగా మొత్తం కలిపేసుకొని లాస్ట్లో మనకి రుచికి తగ్గ ఉప్పు, ఇంకా కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకున్నామంటే చక్కగా టమాటా పప్పు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఇవి ఈజీగా అయిపోతాయండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే పల్లీలతో చాట్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఉండాలి కదండి పిల్లలకి. స్కూల్ నుంచి రాగానే అలసిపోయి వస్తారు కదండి, వాళ్ళకి మంచి ప్రోటీన్ చాట్ కనుక ఇచ్చామంటే మటుకు పిల్లలు హెల్తీగా ఉంటారని అనుకుంటాను. అందుకే ఈరోజు ఏంటంటే పల్లీలతో చాట్ చేస్తున్నాను అనమాట. ఈ పల్లీలు నేను మార్నింగే నానబెట్టేసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగేసుకొని అలాగా ఇడ్లీ పాత్రలో వేసుకొని నేను వాటిని చక్కగా ఉడకబెట్టుకున్నానండి. అదిగోండి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఈలోగా మనం ఏంటంటే ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, కీర ఇలాంటివన్నీ మనకి ఇంట్లో ఏ ఉంటే అవి అనమాట. మొత్తం ఆ ముక్కలన్నీ వేసేసుకోవచ్చు, పచ్చివే అనమాట. వేసేసుకొని చక్కగా ఒకసారి అన్నీ కలిపేసుకోండి. ఇది ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్ అందుతుందండి. పచ్చి కూరగాయ ముక్కలు తినడం అలవాటు అవుతుంది పిల్లలకి. అదేవిధంగా ఈ ఈ వేరుశనగలు ఉన్నాయి కదా, వాటికి ఎక్కువగా మనకి గుండెకి చాలా మంచిదనమాట అండి తీసుకుంటేను. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ శక్తి లభిస్తుంది. సో ఏంటంటే నానబెట్టిన వేరుశనగలు చాలా మంచివన్నమాట. ఇదిగోండి లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే వాటితో పాటు కూడా చాట్ మసాలా, ఉప్పు, అదేవిధంగా కారం ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకున్నానండి. లాస్ట్లో మనం ఏవైతే పక్కన పెట్టుకున్నామో ఈ ఉడికించిన పల్లీలని అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నట్లయితే చక్కగా మనం తినడానికి రెడీ అయిపోతుందండి ప్రోటీన్ చాట్ అనేది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే ఈ ప్రోటీన్ చాట్ ఈవినింగ్ నేను మా వారు కూడా తీసుకుంటామండి. ఇంకా నైట్ డిన్నర్ అనేది ఇంకేమి తీసుకోము, రైస్ అయితే తినము. పిల్లలకు మాత్రం నేను మధ్యాహ్నం ఏదైతే క్యారెట్ ఫ్రై అవి చేశాను కదా, అవి అన్నం పెట్టేస్తానండి. ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ సోమవారం నాడు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం.